శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేస్తాను. 14 జనవరి 2024 నుండి 20 జనవరి 2024 వరకు ఈ వార ఫలాలు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో శుక్రుడు, ధనస్సు రాశిలో రవి బుధ కుజులు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. శుభతిథి క్యాలెండర్. శుభతిథి చిన్న పంచాంగము. ద్వాదశ రాశుల వారి ఫలితాలకు సంబంధించి పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి మీదైన శైలిలో మీరు వ్యవహరించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యర్థుల్ని ఢీకొట్టగలుగుతారు. వాళ్ళేదో బలంగా కనిపిస్తున్నారు, వాళ్ళకేవో ప్రయోజనాలు ఉన్నాయి, ప్రజలందరూ వాళ్ళకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు, మనకు అంతంతపు మాత్రపు అవకాశాలే ఉన్నాయి అన్న క్రితం వరకు ఉన్నటువంటి ఆలోచనలు గాని పరిస్థితులు పరిణామాలు గాని వేగవంతంగా మారతాయి. అవన్నీ కూడా మీకు అనూహ్యంగా మారి అందరూ మీ వైపుకు తిరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. సహచర బృందంతో సన్నిహిత వర్గంతో కాస్తంత జాగ్రత్తగా వహించండి. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రయోజనాలు, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి స్థానాలను వాళ్ళకి ఇవ్వగలిగితే గనక మంచి పరిణామాలు సంభవించే అవకాశం ముమ్మాటికి ఉంది. కార్యాలయంలో కొద్దిపాటి నూతన అవకాశాలని దక్కించుకోగలుగుతారు. ఎవరికో వెళ్ళిపోతుందేమో, నాకు రాదేమో అన్న నేపథ్యంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా మారతాయి. శుభవార్తను వినగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. క్రితం ఆగిపోయి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. బంధువుల నుండే గాని ఉన్నతాధికారుల నుండే గాని మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలను ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. అందులో ఏవైనా మార్పులు తీసుకురావడానికి మీరు ఈ రోజున చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలలో జరుగుతున్నటువంటి లోపాలే గాని ఇతరితర సమస్యలే గాని సుస్పష్టంగా మీరు గుర్తించగలుగుతారు. తారతమ్యాలు లేకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు గాని చర్యలు గాని మీకెంతో ప్రయోజనాలని ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది. మనవాళ్లే కదా, ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు, మనం ఏం అనలేం కదా, వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అన్న నేపథ్యంలో కొన్ని సంఘటనలు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. మీదైన శైలిలో మీరు వ్యవహరించి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనమేదో ఆవేశపడ్డామని, మనమేదో దూకుడుతో ఉన్నామన్న నేపథ్యంలో మాటలు విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో అక్కడ ఆ విధంగా ప్రవర్తించగలిగితేనే మనం జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆపగలుగుతాము. ఈ యొక్క జరిగిన నష్టాన్ని కూడా మనం భర్తీ చేసుకోగలుగుతాము. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెలగండి. జీవిత భాగస్వామితోటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, రకరకాల సమస్యల్లో మునిగిపోయి ఉన్న వారికి పెద్దల సమక్షంలో న్యాయం జరిగే అవకాశం ఉంది. కాస్తంత శ్రద్ధ తీసుకొని వెనువెంటనే నిర్ణయాలను తీసుకోగలిగితే ఎక్కువగా నష్టం వాటిల్లకుండా మంచి జరిగే అవకాశం ముమ్మాటికి ఉంటుంది. జాగ్రత్త వహించండి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. అనూహ్యంగా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు. కాస్తంత ఆలస్యం అయినప్పటికీ వచ్చిన సంబంధం కరెక్టో కాదో, నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో కాస్తంత నేను పంపించి ఎంక్వైరీ చేయించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. బయట పరిస్థితులు బాలేవు, అందుకనే ఈ సలహా ఇవ్వటం అనేది జరిగింది. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు బాగా అతి తెలివి ప్రదర్శించి
పిల్లల జాతకాలను మార్చి మరీ ఇస్తున్నారు. అంటే గ్రహ దోషాలు ఉన్నాయి, పెళ్లి పొంతనలు కుదరట్లేదని తల్లిదండ్రులే మార్చి ఇచ్చేస్తున్నారు. ఇంతకు ముందర అమ్మాయిలకు మాత్రమే ఉండేది, ఇప్పుడు అబ్బాయిలు కూడా మారుస్తున్నారు. కాబట్టి జాతకాల పరిశీలనతో పాటు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, ఇంట్లో వాతావరణం ఎలా ఉందో ఖచ్చితంగా కనుక్కొనే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడి కప్పు సామ్రాణితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. స్నేహితులు, సహోద్యోగులు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇంత క్రితం ఏవైతే విభేదాలు ఏర్పడ్డాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి కార్యక్రమాలు, వ్యాపారాలు అనూహ్యంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా బలోపేతం అవ్వగలుగుతారు. మీ ద్వారా కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఏ విషయంలో అయినా, ఏ వ్యవహారంలో అయినా మన వాళ్ళు మనకు అండగా ఉన్నారా లేరా అన్న ఈ విషయాన్ని పక్కన పెట్టి మనం బయటికి వెళ్ళి విజయం సాధించిన తర్వాత మన వెనక ఎంతమంది నిలబడతారు అన్న విషయాన్ని మాత్రమే గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎదుగుతున్న చెట్టుకే, ఆ మొక్కకే ఎక్కువ సమస్యలు వస్తాయి. పెరిగిన వృక్షానికి సమస్యలు తక్కువగా ఉంటాయి. ఎదుగుతున్న వాళ్ళని ఎదగనివ్వకుండా కిందకి లాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించండి. వాళ్ళు లాగినంత మాత్రాన మనమేదో తప్పు చేస్తున్నామనో, మనమేదో ఎదగలేమోనో కాదు, ఎదిగిపోయి బాగుపడతామేమోనని ఈర్ష, ద్వేష, అసూయలతోటి కొంతమంది కొన్ని కార్యక్రమాలు, కుట్రలు చేస్తుంటారు. ఈ విషయాలలో మీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను, ఇతరితర భావాలని పక్కన పెట్టి మన సంకల్పం ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మన భవిష్యత్తులో మనం విజయం సాధిస్తే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి అన్నది మాత్రమే దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగు వేయండి. మిగతా విషయాలు వాటంతట అవే సర్దుకుంటాయి. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎప్పుడైతే మంచి వచ్చిందో ఈ కష్టాలకు మనం చెక్ పెట్టగలుగుతాము. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా మీరు సాధించాలనుకున్నటువంటి ప్రగతిని సాధించగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. పెద్ద స్థాయి సంస్థ నుంచి మీకు మంచి ఆఫర్ లెటర్లు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. సకాలంలో సద్వినియోగపరచుకోండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కోర్సుల్ని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఒకానొక స్నేహితుడు వాళ్ళు ఇచ్చిన సలహాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పర్పుల్ కలర్, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయంలో ప్రత్యేకంగా బొబ్బట్లని అమ్మవారికి నివేదించి ప్రసాదంగా పంచండి. గోపూజ, గోసేవా కార్యక్రమాలలో పాల్గొనగలిగితే శుక్రగ్రహ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలని అందుకోగలుగుతారు. ఇంత క్రితం మన డబ్బులు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో వాటిని అందుకోగలుగుతారు. తిరిగి నూతన కార్యక్రమాలలో, వ్యాపారాలలో ఆ ధనాన్ని డైవర్ట్ చేయడము, పెట్టుబడుల కింద మార్చే విధంగా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి
దురలవాట్లకు కానీ ఆయా వ్యక్తులకు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వాళ్ళ ద్వారా మీకేదో ప్రయోజనం వస్తుందనో ఇతర అంశాలు బాగుంటాయనో మీరు చేసే స్నేహ బంధుత్వాల ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాళ్ళ అవమానం పాలైతే మనం ఆ బరువు మొయ్యాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించండి. సంఘంలో గౌరవం మర్యాద చాలా కష్టం మీద మనం సృష్టించుకున్నవి. అవన్నీ వేరెవరో ప్రవర్తన వలన మనం పోగొట్టుకోవద్దు. ఇలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉన్నంత మాత్రాన మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. ప్రేమ వివాహాల పట్ల కొంతమంది ఆకర్షితులవటం, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మీరు వ్యతిరేకించడం చాలా మందికి నచ్చనటువంటి విషయంగా మారుతుంది. బయట అందరూ ఒప్పుకుంటున్నారు, నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, కాస్తంత నువ్వు అనుకూలంగా ఉంటే ఇంత పెద్ద సమస్య అవ్వదు కదా అన్న నేపథ్యంలో మీకు తిట్లు చివాట్లు పట్టమే తప్పించి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. తప్పు చేసింది ఒకళ్ళు, అది తప్పని చెప్పిన వాళ్ళకి ఈ రోజున శిక్ష పడేటట్టుగా ఉంది. ఈ విషయాన్ని గ్రహించండి. నలుగురిలో నారాయణలాగా మనం ప్రవర్తిస్తేనే నలుగురు మనల్ని అభిమానిస్తారు. మనకు వాళ్ళ ద్వారా ప్రయోజనాలు గాని ఏవైనా ఉత్తరుత్తర మంచి పరిణామాలు గాని ఏర్పడతాయి. తప్పు చేస్తున్న వాడిని నాన్న నువ్వు బొందలోకి పోతున్నావు అని చెప్పడం కూడా చాలా పెద్ద తప్పైన విషయము. ఇది గ్రహించి మెలగండి. ఎవరైనా కూడా చెప్పడం మానేశారు. ఎవరెంత పెద్దవాళ్ళైనా కూడా ఆహా సరే అని చెప్పనని అదే విషయంగా అవలంబిస్తున్నారు. నలుగురు ఒప్పుకున్నంత మాత్రాన తప్పు ఒప్పవదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఏదో ఒక రోజు వాళ్ళు దెబ్బతినక మానరు, ఆ రోజు మన చెంతకు రాక మానరు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు ఏదైతే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నారో అది ఇచ్చి స్వస్తి చెప్పండి. ఉత్తర మీ ద్వారా గాని మీ కుటుంబ సభ్యుల ద్వారా గాని ఏమాత్రం ప్రయోజనాలను ఆశించకూడదని లిఖిత పూర్వకంగా మీరు రాసిస్తే గాని ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాస్తంత సున్నితమైనటువంటి విషయము, జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. వివాహాది ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. మీదైన శైలిలో మీ పిల్లల్ని మీ చెంతన ఉంచుకొని వాళ్లకు మంచి మార్గంలో ఒక వ్యాపారాన్ని నేర్పాలన్న నేపథ్యంలో జీవితం సాగుతుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండవలసినటువంటి అవసరం ఏర్పడే అవకాశం ఉంది. వాహన ప్రయాణాల విషయంలో, వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను ఖచ్చితంగా క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు స్వామివారి దేవాలయంలో పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి. సుమంగళి పసుపు హరిచందనంతో అర్చన జరిపించి ఈ పసుపుని ప్రత్యేకించి స్త్రీమూర్తులు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు మొహానికి అలంకరించుకొని స్నానం చేయగలిగితే బాగుంటుంది. ఏదైతే ఆకర్షణ గాని తేజస్సు గాని కోల్పోయారో అది తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత విషయాలలో అనూహ్యమైన సంఘటనలు ఏర్పడతాయి. ఎంతగా అయితే కష్టపడుతున్నారో దానికి తగినటువంటి ప్రతిఫలాలని మీరు అందుకోగలుగుతారు. ఎవరైతే నమ్మక ద్రోహం చేశారో మీ వృత్తికి, మీ వ్యాపారానికి ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళని పసిగట్టగలుగుతారు. ఈసారి వాళ్ళు ఏదైతే చేయబోతున్నారో దానికి అడ్డుకట్ట వేయగలుగుతారు. ఇంత క్రితం వరకు వాళ్ళ ద్వారా మనం నష్టపోయాము, మనం తెలుసుకోలేకపోయాము. కానీ ఈ రోజున వాళ్ళు ఏవైతే చేస్తున్నారో అవి మనకి తెలుస్తాయి. దానికి తగినటువంటి విధంగా మనం చర్యలు తీసుకోగలిగితే అనూహ్యమైనటువంటి ఆదరణ, అభిమానాన్ని మనం అందుకోగలుగుతాను. నిజాలు నిలకడ మీదే కాస్తంత నెమ్మదిగా బయటకు వస్తాయి. ఆ కాస్తంత సేపు మనం ఓపిక పట్టగలిగితే విమర్శించే వాళ్ళని విమర్శించనివ్వండి, మనకు అండగా నిలబడ్డ వాళ్ళని నిలబడనివ్వండి. ఎవరు ఏం చేస్తారు, ఉత్తరుత్తర ఏం జరుగుతుందనేది ఆలస్యం మీదైనా
మనకి నిజాలు తెలిసి వస్తాయి. ఈ నిజాలు అందరికీ తెలుస్తాయి. దాని ద్వారా ఎవరిది తప్పో ఒప్పో దేవుడు నిర్ణయిస్తారు. మనకి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కూడా నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏవో అపశృతులు, ఏవో సమస్యలు ఎదురైనంత మాత్రాన జీవితం అంతటితో ఆగిపోదు. ఈ విషయాన్ని గ్రహించండి. నూతన వ్యాపార ఒప్పందాలు అనూహ్యంగా కలిసి వస్తాయి. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో ఒప్పందాలు, కొన్ని కుతంత్రాలను మీరు గ్రహించి మెలగగలుగుతారు. మీకు సంబంధం లేని విషయాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు. మనకు సంబంధించినటువంటి విషయ వ్యవహారం కాదు కాబట్టి మనం కలగజేసుకోవద్దు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ మీకు ఏమాత్రం సంబంధం లేనప్పటికీ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. మనం ఎవరికో విధేయులమై ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనకు ఎవరైతే పనిచ్చారో వాళ్లకు మాత్రం మనం న్యాయంగా ప్రవర్తించాలి. ఏవైతే వాళ్ళ వెనకాల కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయో అవి మీ దాకా తెలిసినప్పుడు వాళ్లకు ఒక మాట చెప్పడం అనేది అది మీ ధర్మం అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. తప్పు చేస్తున్న వాళ్ళ పక్షాన ఎంత అధర్మం అయితే ఉందో ఆ తప్పు చేస్తున్నటువంటి విషయాన్ని బయటికి చెప్పకపోవడం, దాని ద్వారా ఎప్పుడైతే యజమాని నష్టపోతాడో, బాధపడతాడో, అధర్మం చేసిన వాళ్ళ పక్షాన ఎంత తప్పు ఉందో చెప్పకపోవడం వలన కూడా అంతే తప్పు ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్లూ కలర్, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు, ప్రతినిత్యం లేదా వారంలో ఒక 2 రోజులు సుందరాకాండ పారాయణ చదవటం గాని వినటం గాని చేయగలిగితే పిల్లల్లో గాని పెద్దల్లో గాని స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ప్రత్యేకించి డిప్రెషను, సూసైడల్ టెండెన్సీ కూడా తగ్గుతుంది. చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదు. అసలు అందులో కథ ఏమిటి, కథ సారాంశం ఏంటి, అక్కడ అసలు ఏం జరుగుతోందన్నది కాస్తంత ఏకాగ్రతతోటి రోజుకొక 10 నిమిషాలు కేటాయించి చదవండి. ఈ చదివింది, విన్నది, దీని యొక్క అర్థాన్ని వేరొకరితో పంచుకునే ప్రయత్నం చేస్తేనే దీని ద్వారా మీకు ఏదైనా ప్రయోజనం లభిస్తుంది. డిప్రెషన్లో నుంచి, ప్రత్యేకించి సూసైడల్ టెండెన్సీలో నుంచి బయటికి రాగలుగుతారు. ఏదో జరిగిపోతుంది, మనం ఏం చేయలేకపోతున్నాము, జీవితం అంతా అయిపోయిందని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. హనుమంతుడు అంత వాడికి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆయనకే రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలు వచ్చినంత మాత్రాన ఆయన ఏమి అఘాయిత్యం చేసుకోలేదు. మళ్ళీ శ్రీరాముని తలుచుకొని ముందుకు అడుగు వేశాడు. ఈ విషయాన్ని గ్రహించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు అనూహ్యంగా ఉంటాయి. వ్యాపారంలో రొటేషన్లు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతి కోసం కాస్తంత శ్రమించాల్సినటువంటి అవసరము, సందర్భము ఏర్పడిందన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మీ పిల్లలే కదా, వాళ్ళని మీరెందుకు ప్రోత్సహించట్లేదు అన్న నేపథ్యంలో బయట వాళ్ళ నుంచి కాస్తంత విభిన్నమైనటువంటి ప్రచారాలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన పిల్లవాడైనంత మాత్రాన మన అభిప్రాయాలే ఉంటాయా? మనం వెళ్ళిన దారిలోనే వాళ్ళు వెళ్తారా? వాళ్ళకి ఇష్టమైనటువంటి దారిలో వెళ్ళటం అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫ్యాషను, అదొక తీరు విధానం. మనం ఏం చేస్తున్నామో మన వెనువెంటే ఉండి వాళ్ళు కూడా మన వ్యాపారమే నేర్చుకుంటే ఈ బ్రాంచుల్ని 4-5 బ్రాంచులు చేయొచ్చు, 4ని 40 చేయొచ్చు. మనకు వయసు లేదు, కానీ వాళ్ళకు వయసు ఉంది, సమయం ఉంది, వాళ్ళు పెంచగలుగుతారు, చేయగలుగుతారు. కానీ వాళ్ళేమో వినరు, వినిపించుకోరు. ఏమనంటేనేమో
మేము మా స్వశక్తి మీద ఆధారపడాలి, మేము మా సొంత కాళ్ళ మీద నిలబడాలంటారు. పోనీ 30 ఏళ్ళు వచ్చినా నిలబడ్డారా అంటే నిలబడలేదు. చెప్పలేక, చెప్పుకోలేక, బయట పంచుకోలేక, కొన్ని రకాలైనటువంటి భావోద్వేగానికి గురి చేసేటువంటి సంఘర్షణ స్థితి మానసికంగాను ఇంట్లో ఏర్పడే విధంగా ఉంటుంది. కాస్తంత జాగ్రత్త వహించండి. నెమ్మదిగా వాటంతట అవే సర్దుకుంటాయి. నిపుణుల పర్యవేక్షణలో గాని, వాళ్ళ సలహాల ద్వారా గాని, గురువుల పర్యవేక్షణలో ఉండి తీసుకునే నిర్ణయాల ద్వారా గాని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు, గృహం కొనుగోలు చేసే ఆలోచనలు ముడిపడతాయి. విదేశాలలో నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. ఇక్కడ నుండి విదేశాలకు సంబంధించి చేసే ఉద్యోగాలు గాని, వ్యాపారాలు గాని అనుకూలంగా ఉంటాయి. కాస్తంత పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళకి కాస్తంత గడ్డు కాలం, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. టెక్నాలజీ మరింతగా పెరిగింది. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలకి ఏమాత్రం తావివ్వద్దు. సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలను మీరు నమ్ముకోగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. కొన్ని నూతన గ్యాడ్జెట్స్ కి సంబంధించినటువంటి ఆలోచనలు రూపొందించే ప్రయత్నాలు ముడిపడతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాష్పత హోమాన్ని జరిపించండి. ప్రతిరోజు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. దైవికం పొడితో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. నరదిష్టి తగలకుండా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి శుభవార్తను వినగలుగుతారు. ఎన్నో రోజులుగా మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతన వ్యాపార ఒప్పందాలు, విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారతాయి. కొంతమంది పెద్ద మనుషుల ద్వారా సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో అందుకోగలుగుతారు. మల్టీమీడియాలో ఉన్నవారికి, సోషల్ మీడియాలో ఉన్నవారికి, టీవీ ప్రచారాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కాస్తంత అధికంగా శ్రమించినప్పటికీ దానికి తగినటువంటి ప్రతిఫలాలను మాత్రం అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా విహార యాత్రలు, దైవ దర్శనాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనల విషయంలో కాంట్రాక్ట్లు అప్పజెప్పే ముందర 1-4 సార్లు ఆలోచించి మంచి వ్యక్తిలో కాదో, ఇన్ టైంలో పూర్తి చేస్తారో లేదో కనుక్కొని మొదలు పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకి, వస్తువుల వ్యాపారస్తులకి, విలువైన ఆభరణాల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. భాగస్వాములతో కలిసి ప్రారంభించే ప్రయత్నాలు అనూహ్యంగా కలిసి వస్తాయి. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మన కాస్తంత అవగాహన లోపించింది, మనం కాస్తంత శ్రద్ధ పెట్టగలిగితే, తెలుసుకొని నేర్చుకోగలిగితే మనకి ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో మరొకరి ఆదాయం పెరగడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి వార్తలను వినగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి కోర్సులో చేరగలుగుతారు. కొన్ని సందర్భాలలో కాలేజీ మారవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు
ఏర్పడవచ్చు. కాలేజీలో ఏమీ ఉండదు. మనం చదివే చదువులో మనం ఎంత శ్రద్ధ పెడుతున్నాం అన్న దాంట్లోనే అంతా విషయం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఏవైతే గ్రహపీడలు గాని నరదిష్టి గాని ఎక్కువగా మన శత్రువుల ఏడుపు ఉన్నదో అది మనకి తగలకుండా ఉంటుంది. అమ్మవారి కవచం చదవడం ద్వారా మనకు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా మనము మన కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉండగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూల్ పౌడర్తో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ప్రత్యేకించి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు తలుచుకుంటూ దిష్టి తీసుకొని ధూపం ఈ గాలి ఇంటి బయటికి వెళ్ళిపోయేలాగా పెట్టండి. దాని ద్వారా నరదిష్టి మనకు తగలకుండా ఉంటుంది. ఎవరి ఏడుపులు మనకు తగలకుండా ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్మానాలు సత్కారాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. మనం ఒక ధర్మానికి కట్టుబడి ఉన్నాము, దాని ద్వారా మనకి ఏ ప్రయోజనం లేదు, ఏం ఒరిగింది గనక మనం మారితే మాత్రం ఇప్పుడు వచ్చే నష్టం ఏముంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కాస్తంత ఇవి మంచికి దారితీస్తున్నాయో చెడుకు దారితీస్తున్నాయో కాస్తంత నిలకడగా ఉండి, ఒకవేళ మీరు సందర్భానుసారంగా నిర్ణయం తీసుకోలేకపోతే జీవిత భాగస్వామి సలహాలు గాని లేదా సన్నిహితుల సలహాలు గాని నిపుణుల సలహాలు గాని ఖచ్చితంగా తీసుకొని ముందుకు అడుగు వేయండి. అనవసరమైనటువంటి మార్పులు చేర్పులు అనేవి ఏర్పరచుకోవద్దు. వీటి ద్వారా మీకేమాత్రం ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. వ్యాపార నిమిత్తం అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాష్ట్రాధిపతి ద్వితీయ స్థానంలో సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశంగా మారుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి కానీ రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కానీ ప్రజా సంబంధ బాంధవ్యాలతో కలిసినటువంటి వ్యాపారాలలో ఉన్న వాళ్ళకి కానీ వ్యవహారాలలో ఉన్న వారికి కానీ అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానము మంచి ఆలోచనలు ఏర్పడతాయి. మిమ్మల్ని చూడగానే ఒక గౌరవప్రదమైనటువంటి అభిప్రాయం కలిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యానుకూలత పెరుగుతుంది. అంత క్రితం ఆగిపోయినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు శుభకార్యాలు అనూహ్యంగా ముడిపడతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు, కొత్త ఇంటి కోసం చేసే ప్రయత్నాలు, స్థలాలు పొలాలు కొనుగోలు రీత్యా చేసే ప్రయత్నాలు అనూహ్యంగా ముడిపడతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా ముడిపడతాయి. ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి భావాన్ని సుస్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళకి దూరం అయిపోయినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు, నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకు మాత్రం తిలోదకాలు వదలను అన్న నేపథ్యంలో ఆలోచనలు కాస్తంత మొండిగాను మూర్ఖత్వంగాను మారే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్నంత స్థాయిలో మార్కులు వచ్చినప్పటికీ మీరు ఎంచుకోవాలనుకున్నటువంటి సబ్జెక్టులో మాత్రం మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతిదానికి నిరుత్సాహపడటం నిరాశ గురవటం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్ తీసుకున్నప్పటికీ మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. మనం అందులో ఎక్సలెన్స్ ని సంపాదించుకోగలిగితే అన్ని సందర్భాలలోనూ అన్ని వృత్తులకి సంబంధించి ప్యాకేజెసే గాని వాళ్ళ డెవలప్మెంటే గాని లగ్జరీస్ కంఫర్ట్స్ సరిసమానంగానే ఉన్నాయి. వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తిలో వాళ్ళు చేస్తున్నటువంటి దాని ద్వారానే వాళ్ళకు ప్రయోజనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ
దైవికం పొడితో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని కీలకమైన సందర్భాలలో అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఒకళ్ళిద్దరు ఏదో విమర్శించారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు, అంత మాత్రాన మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఈ విషయాన్ని గ్రహించండి. మనం ఎంతమందిలోకి వెళుతున్నాము, ఎంతమంది మనల్ని ఆదరిస్తున్నారు, మనల్ని అభిమానిస్తున్నారు. ఉదాహరణకు ఒక కార్యాలయంలో కొన్ని వందల మంది పనిచేస్తుంటారు. కొన్ని వందల మందిలో ఒక 50 మంది మనల్ని ఇష్టపడుతున్నప్పుడు ఒక 10 మందికి మనం నచ్చనంత మాత్రాన ఏమాత్రం నష్టం లేదు. ఈ విషయాన్ని చాలా సున్నితమైంది, ఇది కాస్త గ్రహించుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు, అదే విధంగా అందరూ మనకి నచ్చరు, మనకు కూడా చాలా మంది నచ్చరు. ఆ విషయాన్ని కొన్ని సందర్భాల్లో బయటికి వ్యక్తపరుస్తాము, కొన్నిసార్లు బయటికి వ్యక్తపరచము. కాస్తంత లౌక్యంగా వ్యవహరించాలి. సొసైటీలో ఉన్నాము, పెద్ద సంస్థలో ఉన్నాము, కాస్తంత మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలనుకుంటే మనం నోరు జారము. అవతల వాళ్ళకి ఆ సభ్యత కానీ ఆ సంస్కారం కానీ లేదు, మనం నేర్పలేము. ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి. నేను వేరేలాగా అనట్లేదు. సివిక్ సెన్స్ అనేది, కాస్తంత సభ్యత సంస్కారాలు అనేవి స్కూల్లోనే చిన్నప్పుడు అమ్మా నాన్న నేర్పించాలి. కాస్తంత 25-30 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మనం నేర్పలేము. వాళ్ళు నోరు జారుతారు. మన కర్మ కొద్దీ మనకు చెవులు వినిపిస్తాయి, అవి మన చెవున పడతాయి. ఈ రాశిలో శుక్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఈయన అన్ని ఇచ్చినప్పటికీ తృప్తిని మాత్రం ఇవ్వరు. కలత్రకారకుడు. రకరకాలైనటువంటి గొడవలు, విమర్శలు, విచిత్రమైనటువంటి పరిణామాలకి ఈయన ప్రత్యక్షమైనటువంటి కారణం. కాబట్టి ఈ యొక్క ఉదాహరణ చెప్పటం అనేది జరిగింది. ఎవరో ఏదో చేస్తే వాళ్ళ గోల వాళ్ళని పడనివ్వండి, మీ పనేదో మీరు చేసుకోండి. మీ వృత్తిపూర్వకంగా కానీ వ్యాపార పూర్వకంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి సమస్యలకు కానీ ఇలాంటి వ్యక్తులకు కానీ పెద్దపీట ఇచ్చి వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ అనే మాటలు మొత్తం విని మీరు మనస్తాపానికి గురయ్యి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ ఏమాత్రం తీసుకోవద్దు. చూసి చూడనట్టుగా చెవిటివాడు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించగలిగితే మాత్రమే కొన్ని అంశాలు మీకు అందుబాటులోను ప్రయోజనకరంగాను మారతాయి. ఇంకొన్ని విషయాలు ఈయన ద్వారా ఏర్పడతాయి. ఇవి అందరికీ వర్తించవు కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడినా కూడా కాస్తంత ఓపికతోటి, ఓర్పు, నేర్పు, సహనం మీరు పాటించగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. తాత్కాలికమైనటువంటి పరిణామాలకి మీరు లోబడవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితోటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. విలువైన వస్తువులు, వజ్రాలు, ముత్యాలకు సంబంధించి వాటి భద్రతకు సంబంధించి కాస్తంత జాగ్రత్త వహించండి. వస్తువులు విరిగిపోవటము లేదా తరచుగా రిపేర్కు వెళ్ళటము జరిగే అవకాశం ఉంది. ఇది తరచుగా జరుగుతున్నదే కదా అని ఎవరికో ఆ వస్తువులను అప్పజెప్పి అశ్రద్ధ వహించవద్దు. ఖచ్చితంగా మీరు ఉండి ఆ రిపేర్ చేయించుకుంటేనే బాగుంటుంది, లేదా అది అలానే లోపల పెట్టేయండి. అంత మాత్రమే. ఎవరిని నమ్మి విలువైన వస్తువులు, పత్రాలు, ఆభరణాలు ఇవ్వవద్దు. ఏమాత్రం వీటికి తావివ్వవద్దు. దూర ప్రయాణాలలో అనూహ్యమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి. రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఒకానొక స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి. నూతన అభిప్రాయాలు, ప్రేమ వివాహాల పట్ల ఇతరితర భావాలు కలిగినటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఇవి ముఖాముఖి అయితేనే ఏదైనా ఉపయోగము, ప్రయోజనకరము. సోషల్ మీడియాలో దిక్కుమాలిన వ్యవహారాలు మాత్రం చేయవద్దు. చాలా మంది ఆడపిల్లలే గాని మగపిల్లలే గాని జీవితాల్ని కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. ఇది ఏమాత్రం ప్రయోజనకరమైనటువంటి విషయం కాదు. మనిషి ఎదురుగుండా ఉండి నిలబడితేనే కాస్తంత ఏదైనా నమ్మకము, ఇతరితర అది వేరే విషయం, దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ సోషల్ మీడియా ప్రచారాలు కానీ పరిచయాలు కానీ వీటి ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాస్తంత జాగ్రత్త వహించండి. సైబర్ క్రైమ్స్ లో చిక్కుకునే అవకాశం ఉంది.
అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుని చేపట్టగలుగుతారు. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, డాన్స్ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. నేర్చుకుంటే బాగుంటుందన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. నేర్చుకోగలిగితే సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ముమ్మాటికి సఫలీకృతం అయినట్టే. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి. గోసేవ కార్యక్రమాలలో, గోపూజ కార్యక్రమాలలో పాల్గొనగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకించి ఏవైతే సమస్యలు ఎదురవుతున్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. స్నేహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణితో, దైవికం పొడితో ధూపం వేయండి. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి. ఆదాయ వ్యయాలలో కాస్తంత జాగ్రత్త వహించండి. సమతుల్యత లోపించే అవకాశం గోచరిస్తున్నది. మనకొస్తున్న ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ముమ్మాటికి ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు. విందు వినోద కార్యక్రమాలలో కాస్తంత జాగ్రత్త వహించండి. మన వాళ్ళు అయినప్పటికీ నోరు జారామన్న విధంగా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. స్నేహితులతో, సన్నిహితులతో సంతోషంగా ఉండగలుగుతారు. పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. దూర ప్రదేశాల నుంచి మంచి శుభవార్తను అందుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. విదేశీ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. సాంకేతిక విద్య పట్ల, విదేశీ విద్య పట్ల, మెడిసిన్ విద్య పట్ల ఆకర్షితులవుతారు. పార్ట్ టైం జాబ్ కిందైనా చదువుకొని నేర్చుకోవాలి. ఉత్తరుత్తర ఉపయోగపడుతుంది. నేర్చుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో రవి బుధ కుజుల కలయిక అంతంతపు మాత్రపు ఫలితాలను ఇచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఒక సందర్భంలో నష్టపోయినప్పటికీ మరొక సందర్భంలో ఇంకొక విషయంలో ప్రయోజనాలు అందుకునే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉంటాయి. వ్యాపార నిమిత్తం అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, మెడ నొప్పితో అవస్థపడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఎంతైతే ఆదాయం వస్తోందో అంతకు మించినటువంటి ఖర్చుల్ని మొయ్యవలసినటువంటి భారంగా మారే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ బాధ్యతల్ని ఇంట్లో కొంతమంది మీద కూడా వెయ్యాలి. వాళ్ళ సహాయం తీసుకోవాలి. నేను ఒక్కదాన్నే ఇంటిలిపాది కష్టాలని, ఈ ఖర్చుల్ని భరించలేకపోతున్నాను అన్న నేపథ్యంలో మీ ధోరణి ఉండవచ్చు. కానీ అవతల వాళ్ళు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు మాకే సంబంధం లేదు, ఇదంతా కూడా నీ బరువు బాధ్యత, మేమేమాత్రం సహాయం చేయలేము అన్న విధంగా చేతులు ఎత్తేసే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. కాస్తంత మాట్లాడేటప్పుడు నెమ్మదించి మంచిగా మాట్లాడగలిగితే ఎంతటి వాళ్ళనైనా కూడా మనం లొంగదీయగలుగుతాము, మన వైపుకు తిప్పుకోగలుగుతాము. ఈ విషయాన్ని కాస్తంత గ్రహించి మెలగండి. సంతానానికి సంబంధించి మంచి శుభవార్తను వినగలుగుతారు. వాళ్లకు మంచి ఉద్యోగం వచ్చే విధంగా, వాళ్ళ పరిస్థితుల్లో మార్పులు వచ్చే విధంగా పరిణామాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఓర్పు, సహనం, నేర్పు ఎంతగానో నేర్పిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించండి. మనం చదివాము, వెంటనే రాస్తుంటే ఫలితాలు బాగుండేది, పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ క్రమంలో మేము మర్చిపోయాము లేదా అశ్రద్ధ వచ్చింది, చదివిందే చదివినప్పటికీ గుర్తు లేదు అన్న నేపథ్యంలో మనతో మనం వితండవాదం చేసుకోవడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు.
పరీక్ష 1కి 4 సార్లు పోస్ట్పోన్ అయినంత మాత్రాన ఏ మాత్రం నష్టం లేదు. మనం 1కి 4 సార్లు కష్టపడి చదువుకోగలిగితే చివరాఖరణ రాసే సమయానికి మనకు కాస్తంత ఎక్కువగా గుర్తుంటుంది. 1కి 4 సార్లు చదివాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే అవకాశం ఏమీ ఉండదు. చిన్నపిల్లలు చూసే దృష్టి వేరు, పెద్దవాళ్ళు చూసే దృష్టి వేరు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. ఇంట్లో దుర్గ సప్తసతి పారాయణ జరిపించగలిగితే తరచుగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాల నుండి బయటపడగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని, ఖడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. నరదిష్టి తగలకుండా నుదుటిన నాగసింధూరాన్ని ధరించండి. ఎరుపు బొత్తులతో, అష్టమూలిక తైలంతో, ప్రత్యేకించి రాహుకాల సమయంలో ఇంట్లో గాని వ్యాపార స్థలాలలో గాని దీపారాధన చెయ్యండి. ఒకవేళ నిమ్మకాయలతో దీపారాధన చెయ్యాలనుకుంటే అది కేవలంగా గుడిలో మాత్రమే చెయ్యాలి. ఈ విషయాన్ని గ్రహించండి. మిగతా దీపారాధన ఇంట్లో చేసుకోగలరు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా నూతన ఒప్పందాలు, అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల నుండి అవకాశాలను అందుకోగలుగుతారు. సోషల్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దూరపు బంధువులు, దగ్గర బంధువులతోటి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. కొత్త పరిచయాలను ఏర్పరచుకోగలుగుతారు. సోషల్ సర్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నెట్వర్కింగ్ విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త కొత్త పరిచయాల ద్వారానే మనకి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఒక్క విషయాన్ని వ్యాపార ధోరణితో మాత్రమే మీరు చూడగలుగుతారు. ఉన్నతాధికారులతోటి చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో పనులు ఆగిపోయినప్పటికీ ఏం పర్వాలేదులే, రాబోయే రోజుల్లో పని పూర్తవుతుంది అన్న నేపథ్యంలో మనస్తృప్తి కలిగి ఉంటారు. కొన్ని కీలకమైన సందర్భాలలో మనం ఎంత శ్రమించినప్పటికీ, మనం ఎంత యాంగ్జైటీ పడ్డప్పటికీ పనులలో మనం ఏమాత్రం పురోభివృద్ధిని తీసుకురాలేము అన్న విషయాన్ని సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు కొంతమంది బరువు బాధ్యతల కింద మార్చగలిగితే, అంటే మనకున్నటువంటి పనులు వాళ్ళకు అప్పగించగలిగితే వాళ్ళ ద్వారా ఆ పనులు పూర్తవుతాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మీరు తీసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. మన వాళ్ళు అయిన వాళ్ళు మనం అడిగితే వాళ్ళు కాదనరు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఆర్థికంగా వాళ్ళ నుంచి కొద్దిపాటి ప్రయోజనాలను అందుకునే విషయంగా కొన్ని ఆలోచనలు, చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. విదేశీ ప్రయత్నాలు, అవకాశాలు కలిసి వస్తాయి. సహోదర సహోదరి వర్గంతో చర్చలు, సమావేశాలు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. కాస్తంత జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యేవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యమైనటువంటి కాగితాలు, ఐడి ప్రూఫ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పర్పుల్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం శనీశ్వర అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో పరిమళ గంధంతో, జువాజీ పౌడర్తో స్వామివారికి అభిషేకం జరిపించండి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. శనీశ్వర అనుగ్రహాన్ని కూడా అందుకోగలుగుతారు. కార్యక్రమాలలో ఏవైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో, ధనాన్ని దాచుకోలేక సతమతం అవుతున్నారో ఆ యొక్క పరిస్థితుల నుండి, పరిణామాల నుండి సురక్షితంగా బయటపడగలుగుతారు. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి
సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులతోటి పరిచయాలు ఏర్పడతాయి. పెద్ద అధికారులతోటి, ఉన్నతాధికారులతోటి చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. వ్యాపారాలలో ఉన్న వారికి అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానం లభిస్తుంది. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడటం, తద్వారా చేయాలనుకున్న సమయానికి చేయలేకపోవటం, కాస్తంత ఆలస్యమయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. మీ పూర్తి స్థాయి పర్యవేక్షణలో ఉంచుకొని ఈ కార్యక్రమాలను చేయగలిగితే వాటి ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు మీకు కూడా అదే విధంగా లభిస్తాయి. ఆలస్యమయ్యి ఆటంకాలు ఎదురయ్యి కొద్దిపాటి అపశృతులు సంభవించినట్లయితే మనకొచ్చే పరిణామాలు, మనకొచ్చే ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. సొంత ఊరికి దూరంగా ఉంటే మేలేమో అన్న విధంగా ఆలోచనలు, మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఏర్పడవచ్చు. ఇది అందరికీ సంబంధించింది కాదు, కొంతమందికి మాత్రమే. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. అత్తగారి తరపు నుండి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. సుదీర్ఘమైనటువంటి చర్చలు, సమావేశాలు, ప్రత్యేకించి ఫోన్ ద్వారా చేసే సమావేశాలు, చర్చలు ఏమాత్రం ఉపయోగం ఉండదు. మీకు ఏదైనా ప్రయోజనం దక్కాలనుకుంటే కాస్తంత కష్టమో నష్టమో అయినప్పటికీ వెళ్ళి ముఖాముఖి చర్చలు పెట్టుకోగలిగితేనే ఏదైనా మీరు ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యానుకూలత ఏర్పడుతుంది. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కార్యాలయంలో మీ హోదా, మీ యొక్క గుర్తింపు పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రారంభించాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. స్నేహితులని, పరిచయాలు పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఉత్తరోత్తర భవిష్యత్తులో కొద్దిపాటి ప్రయోజనాలను మనం వాళ్ళ ద్వారా దక్కించుకోగలుగుతామని, కొంతమందితో సన్నిహితంగా మెలగాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా టెన్షన్ పడటం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఆరోగ్యం సహకరిస్తే చదవండి. ఏమైనా అనారోగ్య సమస్యల కారణం చేత శరీరం సహకరించట్లేదనుకుంటే కాస్తంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రారంభించండి. అనవసరమైనటువంటి టెన్షన్ల బారిన పడవద్దు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే గణపతి దేవాలయంలో అభిషేకం జరిపించండి. ఇంట్లో ఉదయాన్నే గణపతి స్తోత్రాన్ని చదువుకొని 3 తమలపాకుల్లో 1 చెంచాడు ప్రథమ తాంబూలాన్నించి స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. విజయాన్ని సాధించగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. ఆర్థిక సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే 1 రాగి చెంబుడు నిండా నీళ్ల నింపి ఐశ్వర్య నాగిని పొడి 1 చెంచాడు అందులో కలిపి ఏదైనా తొక్కని ప్రదేశంలో ఇంట్లో గాని లేదా వ్యాపార ప్రదేశాల్లో గాని మూలన ఉంచండి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్లని పెద్ద వృక్షం దగ్గర పారబోయండి. దీని ద్వారా జనాకర్షణ, ధనాకర్షణ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ ప్రక్రియ చేయలేని వాళ్ళు చిన్న ప్యాకెట్ రూపంలో పర్సులో ఉంచుకోగలిగితే ధనాకర్షణ ఏర్పడుతుంది. ఈ ప్యాకెట్ ని ప్రతి 4 రోజులకి మార్చాల్సి ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. మీరు కావేమో అనుకున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు, ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి ఆకర్షితులవుతారు. మనం కూడా చేస్తే బాగుంటుంది,
మనం పాల్గొంటే బాగుంటుంది, మనకు కూడా కాస్తంత సోషల్ సర్కిల్ పెరుగుతుంది, దీని ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి అన్న నేపథ్యంలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టగలుగుతారు. కొద్దిపాటి కీలకమైన సందర్భాలలో మాత్రం నిరాశ, నిస్పృహ వెనువెంటే ఉన్నట్టుగా మీ భావన ఏర్పడుతుంది. నిద్ర కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అతివేగం ప్రమాదకరం అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏదో ఒత్తిడి ఉంటుంది, ఇన్ టైంలో రావాలి, సెలవులు కొద్దిగానే ఉన్నాయి, మనకున్నటువంటి పనుల లాంటివి, మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరాలి, మళ్ళీ వ్యాపార స్థలంలో మనమే ఓపెన్ చెయ్యాలి, ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి. అవి అందరికీ ఉంటాయి. కానీ మనం హడావుడి పడటం ద్వారా ఎవరికి ప్రయోజనం దక్కుతుంది? కాస్తంత సేపు కుటుంబంతో గడపాలి, ఊర్లో ఉండాలి, లేదా ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు ఇతరితర ఆలోచనలకు సంబంధించి పక్కన పెట్టి కాస్తంత విశ్రాంతి తీసుకొని ఆ మూమెంట్ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి యాంగ్జైటీకి కానీ టెన్షన్లకు కానీ లోబడవద్దు. 1 గంట ఆలస్యంగా మన ప్రదేశానికి చేరుకున్నంత మాత్రాన ఏమీ ఇబ్బంది లేదు. దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే మన బదులు వేరే వాళ్ళు ఆ పోస్టును భర్తీ చేయడానికి చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. కాస్తంత గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తండ్రి తరపు బంధువులతోటి, తల్లి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. చుట్టాలలో కొంతమంది ద్వారా రకరకాలైనటువంటి మాటలు వినే అవకాశం ఉంది. ఏది ఏవైనప్పటికీ మనం ఏదో తాత్కాలికంగా కలుసుకున్నాము, అంత మాత్రమే. మన గురించి పూర్తిగా తెలిసిన మనుషులంటూ ఎవ్వరూ లేరు. వాళ్ళేదో 1 గంట సేపు చూసి మనల్ని ఏదో అనలైజ్ చేసేసి మాట జారినంత మాత్రాన దానికి లోబడి మనం ఆలోచించాలి, మన క్యారెక్టర్ని మార్చుకోవాలి, మనం ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్న నేపథ్యంలో మాత్రం మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు ఏవి చెయ్యొద్దు. అన్నవాళ్ళని అననివ్వండి. వాళ్ళు ఎంతైతే ఏడుస్తారో మనమంత ఎదుగుతాము. ఈ విషయాన్ని మాత్రం గ్రహించండి. నరదిష్టి తగలకుండా తరచుగా దిష్టి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ రాశిలో రాహు యొక్క సంచారం తొందరగా దేన్నైనా అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. నరదిష్టి తగిలితే దాని ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తరచుగా దిష్టి తీసుకోవటం అనేది సూచించడమైనది. దూర ప్రాంత ప్రయాణాలలో భద్రత వహించండి. వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సును చేపట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మెడికల్ రంగానికి సంబంధించి, కళా సాంస్కృతిక రంగాలకు సంబంధించి, అంతరించిపోయినటువంటి గ్రంథాల గురించి, ప్రత్యేకించి దేవి దేవతలకు సంబంధించినటువంటి పుస్తకాలని చదవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. అవి కాస్తంత మనం శ్రద్ధ పెట్టి చేసుకోగలిగితే విశేషమైనటువంటి పరిణామాలు, పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని గ్రహించండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. శనీశ్వర అష్టోత్తరాన్ని గాని అష్టకాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి. ఒకవేళ శనీశ్వర అనుగ్రహం లేక ప్రతికూలమైనటువంటి ప్రభావంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే శనీశ్వరుడి యొక్క వ్రతాన్ని గాని త్రినాద వ్రతాన్ని గాని ఖచ్చితంగా ఇంట్లో చెయ్యండి. దీని ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. మెడలో కౌముదిని ధరించండి. ప్రతిరోజు ప్రతినిత్యం నుదుటన నాగసింధూరాన్ని ధరించి ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ నాగసింధూరంతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ బొట్టుని నుదుటన ధరించండి. తద్వారా ఎక్కువగా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.